నమస్కారం, టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆక్వా చట్ట సవరణపై అసెంబ్లీ సమావేశంలో జరిగిన చర్చల్లో పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. అవకాశం ఉన్నవారు ఇంటి టెర్రస్లపై టెర్రస్ గార్డెన్ వేసి ఆకుకూరలు, కూరగాయలు పండించి ఆరోగ్యవంతులు అవ్వండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. యాదవ సంఘం తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడిగా నక్కెళ్ల తాతాజీ ఏకగ్రీవ ఎన్నిక. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజు కాశీ అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. ఆక్వా చట్టంపై సవరణలు చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదన చేయడంతో బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో దానిపై చర్చ జరిగింది. ఈ చర్చలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజులు చర్చలో భాగస్వాములయ్యారు. ఆక్వా రంగానికి సెస్బారాన్ని తగ్గించాలని, నాణ్యమైన సీడ్ ఫీడ్ అందేలా చూడాలని, ఆక్వాపై సోలార్ వినియోగం వైపు మళ్లించి సోలార్లో రాయితీలు కల్పించాలని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఆక్వా చట్టంపై రైతులకు అనువైన సవరణలు తీసుకొచ్చినందుకు ఆక్వా రైతుల తరపున తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టము 27ను సవరించిన బిల్లును మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు అధ్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రాంతమే కాకుండా ఈస్ట్, కృష్ణా, నెల్లూరు జిల్లాలన్నీ కూడా ఈ ఆక్వా రంగం మీద చాలామంది రైతులు బతుకుతున్నారు అధ్యక్ష. మరి దాన్ని మంచి చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ఎక్కడ ఆక్వా ఉంది, ఎక్కడ చేపలు ఉన్నాయి, ఎక్కడ రొయ్యలు పెంపకం జరుగుతుందనేది ప్రభుత్వం దృష్టిలో లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీని కూడా మనం అందించలేకపోతూ ఉన్నాం. ఈ బిల్లు వల్ల దాదాపు పాత రైతులు ఎవరైతే ఉన్నారో 20% మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ బిల్లు వల్ల ఇవాళ ఏదైతే మరి రూపాయిన్నర కరెంటుకి ఇవ్వాలంటే మరి మనం ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి ప్రభుత్వం అనేది కూడా మన దగ్గర నివేదిక లేదు. కాబట్టి ఈ బిల్లు వల్ల మనకు క్లియర్ కట్గా అన్నీ వస్తాయి. అంతేకాకుండా ఏ రకంగా ఎగుమతులు జరగాలి, ఎంత ప్రొడక్షన్ మనకు వస్తుంది, రైతులు ఎంత ఉత్పత్తి చేస్తున్నారనే విషయాన్ని కూడా ప్రభుత్వం తెలిసే అవకాశం ఈరోజు కల్పించింది అధ్యక్ష ప్రభుత్వం. మన గత ప్రభుత్వం అయితే ఈ ఆక్వా రంగాన్ని పూర్తిగా కుదేసేసింది అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రైతులు కరెంటు బిల్లు పెంచింది, అంతేకాకుండా చెరువులకు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. దానికి భిన్నంగా ఈరోజు మన అందరూ కూడా ఆలోచన చేసి ఆక్వా రంగాన్ని పెంచాలి, దీని ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనం ఫ్రీ చేసి అన్ని చోట్ల కూడా మరి ఎక్కడైతే చెరువులు తవ్వుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇదివరకైతే మనం చెరువులు తవ్వుకోవాలంటే అధికారుల చుట్టూ తిరగాలి, పర్మిషన్ వస్తారో రాదో తెలియదు, ఇది నాన్ ఆక్వా జోన్ అని, ఇది ఆక్వా జోన్ అని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు చాలా చోట్ల ఈ చెరువులు తవ్వడానికి అప్లైన్లో కూడా రైతులు శుభంగా ఉన్నారు అధ్యక్ష. ఈ బిల్లు రైతులకి, ఆక్వా రైతులకి ఒక వరం లాంటిది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది అమలు చేయడానికి మేము స్వాగతిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపక రంగాన్ని మరింత అభివృద్ధి పదంలో నడపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన 20లో రూపొందించిన చట్టానికి కీలక సవరణలు చేయడం ఆక్వా రైతులకి సౌపరిణామని చెప్తున్నాను అధ్యక్ష. ఈ చట్టం ద్వారా చేపల పెంపకం అనుమతులు, చేపల వ్యాపార ప్రక్రియ సరళీకృతం చేయడం, పాత రిజిస్ట్రేషన్లు, ఎండార్స్మెంట్, స్పష్టమైన నిబంధనల్ని ప్రవేశపెట్టడం,
లైసెన్సుల కాల పరిమితిని సముచితంగా సవరించడం, స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు, సమస్యల్ని పరిగణలోకి తీసుకుంటాం. ఇటువంటి అంశాలని చేర్చబడి ఈ కూటమి ప్రభుత్వం రాగానే రూపాయలకే కరెంటు ఇవ్వడం, అలాగే ఆక్వాజం, నాన్ ఆక్వాజంలో ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియని ప్రారంభించడం. అలాగే అధ్యక్ష, ఆక్వా రంగంలో కొన్ని సూచనలు అధ్యక్ష. రైల్వే ద్వారా ఆక్వా ఉత్పత్తుల్ని చేరవేస్తే రైతులకి అలాగే వినియోగదారులకు కూడా లాభం చేకూరుతుంది అధ్యక్ష. కోల్డ్ చైన్ టెక్నాలజీ ద్వారా మనం రైతులకి కేంద్రం నుండి అలాగే రాష్ట్రం నుండి మరిన్ని రాయితీల్ని కల్పిస్తే రైతులకు కూడా లాభం చేకూరుతుంది అధ్యక్ష. రైతులకి నాణ్యమైన సీడు, నాణ్యమైన మేత, అలాగే తక్కువ ఖర్చుతో రవాణా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. అలాగే రైతులకి కరెంటు వినియోగం నుండి సోలార్ వినియోగం వైపు మలిచి ఆక్వా రైతులకి సోలార్ రాయితీలు కూడా కల్పించాలని కోరుచున్నాను అధ్యక్ష. ఈ బిల్లుకి పూర్తిగా మద్దతు తెలుపుతానని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని 5, 6, 10, 12 వార్డులలో ఇంటిపైన ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్లను పరిశీలించారు. అలాగే 19, 21, 22 వార్డులలో ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్ కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, గుండుమోగుల పద్మప్రియ, దాట్ల జగన్నాథరాజు, జగదీష్, ఏ హరీష్ రాజు, అశోక్ కుమార్, రజని, శానిటరీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దే క్రమంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రజలందరూ తమ ఇంటిపైన టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు కోరారు. టెర్రస్ గార్డెన్ ఇంట్రెస్ట్గా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే టెర్రస్ గార్డెన్ చేస్తే మీరు ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తారు, దానివల్ల మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ రోజున ఎస్ఎల్ఎఫ్ మేరీ గారు ఈరోజు వారి ఇంట్లో ఎంత 140 గజాలు 130 గజాలు ఉంటుంది ఇది సైటు. ఆ సైటు చాలా చిన్న స్థలంలో చాలా పెద్ద గార్డెన్ ఏర్పాటు చేసుకుని అందులో అన్ని రకాల ఫ్రూట్స్ అయితేనో కూరగాయలు అయితేనో అన్ని రకాలు పెంచుతూ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా పెంచుతున్నారు. ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా మనం పెంచుతున్నాం. అంటే ఎక్కడి నుంచో తెచ్చుకుని డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇంట్లోనే కుండీల్లో పెంచుకుంటున్నాం. అంటే ఎంత దాన్ని ప్రతిఫలం వస్తుందంటే ఇదంతా ఏంటంటే ఆవిడకి ఇంట్రెస్ట్. మెయిన్ ప్రతి ఒక్కరికి గృహిణికి స్త్రీకి పైన మన టెర్రస్ గార్డెన్లో ఓ 4 మొక్కలు వేసుకోవాలి, 4 కూరగాయలు పండించుకోవాలి, లేకపోతే 4 ఫ్రూట్స్ పండించుకోవాలి అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి రావాలి. దాన్ని పండించుకోవడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. మీరు జస్ట్ ఒకసారి మొక్కలు తెచ్చుకుంటారు, ఓ 4 కుండీలు ఏర్పాటు చేసుకుంటే దానికి కావాల్సిందంతా మీ ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మీ ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ని, ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మీ ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ని తడి పొడి చెత్త విడదీసి ఇవ్వడంలో తడి చెత్తని మీరు ఎరువుగా కంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు. పొడి చెత్తని ప్లాస్టిక్ అంతా మాకు ఇస్తాం. ప్లాస్టిక్ వాటర్ కొన్ని నిషేధించాం. ఇప్పుడు తడి పొడిలో పొడి చెత్త అంతా, భూమిలో ఇంకని చెత్త అంతా మాకు ఇస్తారు. మేము సెగ్రిగేషన్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తాం. మీరు తడి చెత్త అంతా ఏంటి కంపోస్ట్ ఎరువు తయారు చేసుకుని ఇంట్లో కావాల్సిన కూరగాయలు, కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ పండించుకుంటున్నారు. ఈరోజు మేరీ గారు టెర్రస్ గార్డెన్ చూస్తుంటే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఆవిడ బయట ఎక్కడికి కూరగాయలకు కానీ ఫ్రూట్స్కి కానీ ఏం కొనకుండా వాళ్ళ ఇంట్లో పండించిందే ఆవిడ యూజ్ చేసుకుంటున్నాను అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే హోమ్ కంపోస్ట్ కూడా ఆవిడే తయారు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. అలాగే తాడేపల్లిగూడెంలో చాలామంది కూడా ఇలా చేస్తున్నారు. ఇంకా అందరూ కూడా మన ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ ఇది చూసి, ఈ వీడియోస్ చూసి వాళ్ళు కూడా జస్ట్ ముందు ఒక 6 మొక్కలు, తర్వాత 10 మొక్కలు, అలాగే కూరగాయలు, బెండకాయలు, వంకాయలు ఇలాంటి విత్తనాలు తెచ్చి వేసుకుని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ టెర్రస్ గార్డెన్ పెట్టి నేను 5 సంవత్సరాలు అవుతుంది. అది ఎలాగా కొద్దిగా స్టార్ట్ చేసి నేను బయట మందులే వేయను. ముందుగా మొక్కలు ఆకుకూరలు పెంచాను.
చిన్న చిన్న దాంట్లో చేసి ఆకుకూరలు పెంచి దాని ద్వారా నేను వంకాయలు, టమాటాలు, అలా కూరగాయలు, బెండకాయలు చాలా బాగా పెంచాను. అలా పెంచుకుంటూ మా పాప అన్నది డ్రై ఫ్రూట్స్ కూడా పంచొచ్చు కదమ్మా అన్నది అంజూరు పెట్టేవాడిని. యాలక్కాయలు కూడా వేసాను, యాలక్ చెట్టు, మిరియాలు, మరి బిర్యానీ ఆకు, ద్రాక్ష, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, పువ్వులు. ఎక్కడికి వెళ్ళాక ఉదయం కాడి నుంచి సాయంకాలం పైకి వచ్చానంటే దీని టైం నాకు వస్తుంది. నేను టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయడానికి ప్రధాన కారణం కెమికల్ ఫ్రీ ఫుడ్ తినడం కోసం, కెమికల్స్ వేయని ఆహారం తినాలని. ఇప్పుడు ఎక్కువగా వస్తున్నది క్యాన్సర్, అది కెమికల్స్ వల్ల వస్తుంది అంటున్నారని. ఆ ఫుడ్ తినకూడదని చెప్పి నేను పండించుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ అన్నీ పండిస్తాను, ములక్కాయ, బెండకాయ, వంకాయ, ఫ్రూట్స్ అన్నీ చాలా పండిస్తాను నేను. ఇవన్నీ కూడా నేను గో ఆధారిత వాటి వల్ల గోమూత్రం, ఆవు పేడ ఇవన్నీ వేస్తాను నేను ఎరువులు కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూసు, కిచెన్ వేస్ట్ తోటి నేనే చేసుకుని నేనే వేస్తాను వీటిలన్నిటికీ. యాదవ సంఘం పట్టణ అధ్యక్షులుగా నక్కెళ్ల తాతాజీను యాదవ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక వేకర్స్ కాలనీ నాన్నా కళ్యాణ మండపంలో యాదవ సంఘం సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులుగా నక్కెళ్ల తాతాజీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. యాదవ సంఘం సభ్యులు మాట్లాడుతూ యాదవులంతా కలిసికట్టుగా ఉండి సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిల్లాడి ప్రసాద్, పట్నాల రాంపండు, నేలపాల దినేష్, బొద్దని శ్రీనివాస్, వేర్ల సత్యనారాయణ, యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా నూతనంగా యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు ఎన్నికైన నక్కెళ్ల తాతాజీను శ్రీ విఘ్నేశ్వర రామాలయం కమిటీ, నందిబొమ్మ సెంటర్, ఎన్వి సత్యనారాయణ మిత్ర బృందం అభినందించారు. ఇక్కడ ఒక అభిప్రాయం కాకుండా ఏకాభిప్రాయం మీద అందరూ కూడా పట్టణంలో ఉన్న యాదవ సోద అభిప్రాయం మీద ఇనామస్గా నక్కిళ్ళ కృష్ణప్రసాద్ తాతాజీ పట్టణ యాదవ సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. చాలా శుభసూచకం. మన ప్రెసిడెంట్గా ఎన్నుకుంటాం ఆనందమే కాదు, ఈ 2 సంవత్సరాలు తాతాజీ గారు మన సంఘంలో అందరూ అన్ని రకాలుగా ఉంటారు కాబట్టి అందరూ కలిపి అందరూ చెప్పింది ఓపికని సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ, మీకు ఎప్పుడు ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా మేము అందిస్తామని తెలియజేసుకుంటూ, ఈ అన్ని సంఘాల కన్నా బాగా చేస్తాం, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ తాతాజీ గారికి అభినందనలు సెలవు చేసుకుంటాం. ఒక సభ్యుడిని మాలో ఎగ్జిక్యూటివ్ నెంబర్ లో ఒక సభ్యుడైన మా సోదరుడు నక్కిళ్ళ తాతాజీ గారిని ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం, అలాగే ఆ స్వామికి, ఆ భవానికి మా వంతు అందరూ సహాయ సహకారాలు అందిస్తాం. ఆ స్వామి ఎప్పుడు కాగేస్తే ఆ రోజు మేమందరం కూడా ఎగ్జిక్యూటివ్ నెంబర్ తో పాటు నూతన కార్యవర్గాన్ని దసరా రోజున అనౌన్స్ చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆయన ఎక్కడికి రమ్మన్నా సరే రావడానికి మా యొక్క శక్తివంతం లేకుండా వస్తామని కోరుకుంటూ, ఆయనకు మా కమిటీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ, పట్టణ యాదవ అభ్యుదయ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసిన మా పెద్దలు ఇసరపు ముసలయ్య గారు, కాళ్ళ ధర్మరాజు గారు, పట్నాల తాతారావు గారు, కిలాడి ఆంజనేయులు గారు, నక్కెళ్ళ సుబ్బారావు గారు, వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు మరి ఏకతాటిపై ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు పట్టణ యాదవ సోదరుల ఆధ్వర్యంలో నక్కెళ్ళ కృష్ణప్రసాద్ తాతాజీ గారిని ఏ ఇబ్బంది లేకుండా అందరి అంగీకారంతో మరి ఏకపక్షంగా పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీకి, యాదవ సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, యాదవులందరూ కలిసి తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులుగా నక్కెళ్ళ కృష్ణప్రసాద్ గారు అలియాస్ తాతాజీ గారిని అందరూ ఏకగ్రీవంగా నక్కెళ్ళ తాతాజీ గారిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఆర్గనైజింగ్ కమిటీ 10 మంది కలిసి, అలాగే పట్టణ యాదవ సోదరులందరితో కలిసి త్వరలో వారం రోజుల్లో మిగతా కమిటీని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా అలాగే తాడేపల్లి నియోజకవర్గ యాదవులందరూ కూడా త్వరలో నియోజకవర్గ స్థాయిలో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఇంత మంచి పరిణామంలో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు తాతాజీ గారికి, వాళ్ళ మిత్రులందరికీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, తాడేపల్లిగూడెం పట్టణ యాదవ సంఘ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్న కమిటీ సభ్యులు సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. తదుపరి కార్యక్రమం మేము కమిటీ సభ్యులు అందరూ ఎన్నుకున్న తర్వాత మళ్ళీ మేము కమిటీ అంతా కూర్చొని మా కమిటీ సభ్యులు ఏ పోస్టులో ఉన్నారనేది మీకు తెలియజేస్తాం. వీళ్ళందరూ ఎన్నుకున్నందుకు వీళ్ళందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం ధర్నా చేశారు. శానిటేషన్ సిబ్బందికి 5 నెలలుగా జీతాలు అందడం లేదన్నారు. 50 నెలలుగా పీఎఫ్ జమ కావడం లేదన్నారు. ఈ సమస్యలపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డీసీహెచ్ఎస్, జిల్లా కలెక్టర్, ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కు వినతి పత్రాలు అందజేసినా పరిష్కారం లభించలేదన్నారు. సెక్యూరిటీ సిబ్బందికి 18,600 రూపాయల జీతం ఇవ్వాలని, జీవో ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ 11,000 రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె లక్ష్మీనారాయణ నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది నాగేంద్ర, రమణమ్మ, సురేష్, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇంత లేట్ చేసి మరి 5 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా వీళ్ళని బతకమని వీళ్ళని ఇలా గాలి కుదిలేసి ఏదో నేను ప్రభుత్వం చేస్తున్నాను అనేది రాజకీయ నాయకులు చెప్తున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి దీని మీద వెంటనే వాళ్ళ చర్య తీసుకోకపోతే, ఈ జీతభత్యాలు వెంటనే ఇప్పించకపోతే ఇవాళ దసరాలో కూడా వీళ్ళ జీతాలు లేకుండా ఇక్కడికి టిఫిన్ చేయకుండా వచ్చి ఖాళీ కడుపులతో ఇక్కడ ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ ఇంటెద్దులు కట్టుకోలేకపోతున్నారు, కిరాణా కొట్టలేవు. 5 నెలల జీతం అంటే మాటల వీళ్ళు ఏమైనా 50,000 60,000 జీతాలా? వీళ్ళకి పని భద్రత కల్పించాలి. అలాగే వీళ్ళకి ఇవ్వాల్సిన సామాన్లు ఇవ్వాలి. పీఎఫ్ ఈఎస్ఐలకి జమ చేయవలసిన జమలు వెంటనే చేయించాలి ప్రభుత్వం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ 2 రోజులు ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత పూర్తిగా పనులు ఆపేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారని కార్మికులు ఏఐటీసీ పిలిపించారు. ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది దాదాపుగా 45 మంది ఉన్నారు. దాంట్లో శానిటేషన్ సిబ్బంది 22 మంది ఉన్నారు. ఈ 22 మందికి 5 నెలలుగా జీతాలు లేవు. 5 నెలలుగా జీతాలు లేవు. 50 నెలలుగా పీఎఫ్లు ఏమైనాయో తెలీదు. నెలకి 4,000 చొప్పున ఒక్కో కార్మికుడికి కట్ చేస్తున్నారు. అది 50 నెలలుగా మా పీఎఫ్లు ఏమైనాయో తెలీదు. ఇక్కడ సూపరింటెండెంట్ గారు, పై స్థాయి డీసీహెచ్ఎస్ గారు, ఆ పై స్థాయి కలెక్టర్ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఇప్పటికి దాదాపుగా 10-15 సార్లు విన్నవించుకున్నాం. అయినా కాకపోయినా మా పీఎఫ్ల సంగతి తెలీదు. అంత శ్రమపడి కార్మికులకి కనీసం జీతాలు 5 నెలల జీతాలు అంటే ఎలా బతుకుతారన్నదే అధికారిగానం గ్రహించాలి. ఒక 5 నెలల నుంచి జీతాలు లేవండి. అయినా మొన్న నాకైతే ఒంట్లో బాగాలేదు. 15 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. తినడానికి కూడా ఏమీ లేకుండా సూపర్వైజర్ని అడిగాను, సార్ నాకు జీతం ఏమైనా ఇప్పించండి, నేను మంచం మీద ఉన్నానంటే, అలాగేనమ్మా చెప్తానన్నారే కానీ అసలు ఏమి కూడా ఆయన రెస్పాండ్ ఇవ్వలేదు. నేను అలాగే డిశ్చార్జ్ అయ్యే మా అమ్మాయి ఇంటికాడ ఉన్నాను, వాళ్ళే చూస్తున్నారండి. అయినా సరే నేను అమ్మాయి ఎన్ని నెలల నుంచి చూస్తుంది, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సార్ జీతాలు అన్నానండి. పిఎఫ్లు 50 నెలలు కట్టాలండి. పిఎఫ్లు కూడా ఏమీ లేవు. మనం లోన్ పెట్టుకుందామంటే ఆ లోన్లో కూడా ఏమీ లేదని చూపిస్తుందండి. మరి ఇలాగైతే మేము ఏమి తిని ఆకలి బాధతోటి ఈ పనులు చేస్తున్నా సరే మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు సార్. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీదేవి మహంకాళమ్మ తల్లి 8వ వార్షిక దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున బుధవారం నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో శ్రీదేవి మహంకాళమ్మ తల్లిని అలంకరణ చేశారు. ఈ రోజు అలంకరణ దాతలుగా రాగు గణపతి, రాజేశ్వరి దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం వద్ద శ్రీ పద్మనాభ వల్లభ గ్రూపు వారిచే ప్రతిరోజు అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదములు, గాజులు, చేతి తాళ్లు అందజేశారు. ఈ దసరా శరన్నవరాత్రి కార్యక్రమాలను నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక జువ్వలపాలెం లలితాదేవి ఆలయంలో దేవీ నవరాత్రులు 3వ రోజు సందర్భంగా అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. నాగసత్య ఆంజనేయ వెంకటేష్ దుర్గాదేవి దంపతులు పూజలు నిర్వహించారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వైజంక్షన్లో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. బొరుసు దుర్గారావు, నీరజ దంపతులు పూజలు నిర్వహించారు. శ్రీ దేవి మహంకాళమ్మవారి నూతన ప్రతిరూప దేవాలయంలో ఈ 8వ వార్షిక దసరా మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కొక్క అలంకరణలో
భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఉదయం కూడా 10 గంటలకల్లా లలితా సహస్రనామార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే కుంకుమ పూజలు, సాయంత్రం కుంకుమ పూజల కార్యక్రమం కూడా జరుగుతుంది. రేపు అమ్మవారు మహాలక్ష్మీదేవి అంటే ధనలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ 11 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నాం. ఈ ఆలయంలో అన్నదాన నిమిత్తంగా వితరణ చేసినటువంటి దాతలు జీజీటీవీ శంకరాచార్య గారు, వారి ధర్మపత్ని పద్మావతి గారి దంపతులు ఈరోజు ఉదయం అమ్మవారికి విశేషంగా అన్నపూర్ణాదేవి అలంకరణ చేసి సహస్ర కుంకుమార్చన, పంచగవ్య ప్రాసన, పంచసూక్త పారాయణలు, నమక చమక పారాయణలు ఇత్యాది సమస్త కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శరన్నవరాత్రి ఉత్సవాలు 22/9/2005 నుండి 2/10/2025 వరకు 11 రోజులు అత్యంత వైభవంగా జరగనుంది. అలాగే ఈ శరణవరాత్రి ఉత్సవాల కార్యక్రమాలన్నీ కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు, ఓటమి నాయకుల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఉంగుటూరు మండలం రావులపర్రు గ్రామంలో రజకుల చెరువు నేలయకుంట చెరువును పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాలలో రజక వృత్తిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అధికారులు గమనించి రజకులను సహాయం చేయాలని కట్లయ్యతో సహా రజక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నేతలు కొమ్మంటి మురళి, సాంబశివరావు, శ్రీనివాసు, లక్ష్మీప్రసన్న, రావులపర్రు రజక నేతలు పెద్దిరాజు, కట్టంక సత్యనారాయణ, చినలక్ష్మయ్య, ఓబలంక సౌరయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి, వారి వృత్తిపరమైన చెరువుల విషయం గురించి ఇచ్చిన జీవోను అనేక గ్రామ పంచాయతీల్లో అమలు చేయనందువల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ రావులపర్రు అనే గ్రామ రజకులు కొంతమంది వీళ్ళు వృత్తి చేసి బట్టలు ఆరేసుకునే ప్రదేశంలో కూడా ఈ చెరువు మీద మీకు సంబంధం ఏంటని అనేక సార్లు గొడవలు పడటం, ఇబ్బంది పడటం కూడా జరిగింది. ఈ విషయంలో త్వరలో నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని. స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో కొలువై ఉన్న శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులచే 3వ రోజు శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా తీర్చిదిద్దారు. శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణ మొత్తాన్ని 50 లక్షల రూపాయల నూతన కరెన్సీతో చాలా అందంగా, అద్భుతంగా అలంకరించారు. కరక రమేష్, దివ్యాభారతి దంపతులు, పప్పల నాగవెంకట అప్పారావు, పుష్పలత దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేష పూజలు, లక్ష్మీ గణపతి హోమం, లక్ష కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, భవానీలు, మాతలు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక తాడేపల్లిగూడెం గ్రామదేవత బల్సులమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు 3వ రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కాళ్ల గోపికృష్ణ దంపతులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయమంతా పలు రకాల పూలతో అలంకరణ చేశారు. అమ్మవారిని భారీ పూలదండలతో అలంకరణ చేశారు. ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, లలితాపారాయణ సభ్యులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరము కూడా దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా అత్యద్భుతంగా రోజుకొక అలంకరణలో 11 రోజుల పాటు అమ్మవారు విశేషంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ యొక్క 3వ రోజు 24వ తారీఖు అమ్మవారు కాత్యాయని పరదేవతగా మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని అనేక మంది భక్తులు దర్శించుకుని ఉన్నారు. అదేవిధంగా దంపతుల చేత ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమార్చన శ్రీ సూక్త విధానంతో అమ్మవారికి విశేషంగా అర్చనా విశేషాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కార్యాలయంలో బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, ప్రధాన కార్యదర్శి గుండుమోగుల సురేష్, మారుతి, పసలపూడి రాంబాబు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి మరి డొక్కా చేతమ్మ గారి గ్రామం పసలపూడి రామకృష్ణ గారు మరి అకాల మరణం చెందడం జరిగింది. అంటే ఆయన యాక్సిడెంట్లుగా చనిపోవడం జరిగింది. ఆయన కూడా జనసేన పార్టీ నాయకులు, ఆ ఊరు సర్పంచ్గా ఆయన పోటీ చేసి నగ్గడం జరిగింది జనసేన పార్టీ తరఫున. మరి ఆయన మరణం చెందిన తర్వాత మన ఏదైతే 28వ వార్డు ఎన్డీఏ కూటమి సభ్యులు పసలపూడి రాంబాబు గారు, మన బుద్దికోట వెంకటేశ్వర గారు మరి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొచ్చి మన జనసేన పార్టీ తరఫున సభ్యత్వం ఉందండి, మరి ఆయన చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అప్పటికప్పుడు మరి ఏలూరు విజయవాడ హాస్పిటల్ కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఏదైనా సరే చేయాలని చెప్పినప్పుడు మన జిల్లా, మన మన నియోజకవర్గం కాకపోయినా మరి ఈస్ట్ గోదావరిలో పీ గోదావరం దగ్గర ఆయన ఒక గ్రామ సర్పంచ్ అయినప్పుడు ఆయనే ఎంతోమందికి ఉపయోగపడే వ్యక్తి మరి పసలపూడి రామకృష్ణ గారు. అటువంటి వ్యక్తికి మరి చాలా ఇబ్బందికరమైన ఉంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించడం, ఆయనకి 3,11,000 ఖర్చు అయితే 1,10,000 రూపాయలు మరి ఇప్పుడు వచ్చేలాగా మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆఫీస్ నందు
సుమారు 3 చెక్కులు ఈరోజు ఇవ్వడం జరిగింది. అందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి జనసేన సర్పంచ్ అసలపూడి రామకృష్ణ గారు అకాల మరణం చెందడం జరిగింది. అప్పుడు వారి బంధువులందరూ కూడా మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలిసి అప్పుడు ఆయన ఒక 14 రోజులు ఐసీయూలో ఉండడం జరిగింది. అప్పుడు వైద్యం నిమిత్తం అయినటువంటి 3 లక్షల చిల్లరకి బిల్లులు ఉంటే అవి శ్రీని గారు మన ఎమ్మెల్యే గారు అవన్నీ నాకు ఇవ్వండి, నేను పెట్టి ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేలాగా నేను చేస్తానని చెప్పి ఆ బిల్లులన్నీ ఆయనే స్వయంగా పెట్టించి ఈరోజు 1,13,000 రూపాయలు ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలాగా చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరి డిస్టిక్ పి గన్నవరం జనసేన పార్టీ సర్పంచ్ అయినటువంటి అసలపూడి రామకృష్ణ గారు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. మరి దాని కారణంగా ఆయన సుమారుగా 13 రోజులు 14 రోజులు హాస్పిటల్లో ఉండి మరి ఆయన చనిపోవడం జరిగింది. దాని ఖర్చు నిమిత్తం మరి 3 లక్షల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి చనిపోయినందుకు మరి ఆ రోజున మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో కూడా మాట్లాడించడం జరిగింది. వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏమి లేనివాళ్ళు సార్ అని కూడా చెప్పడం జరిగింది. మరి అవన్నీ కూడా తీసుకొచ్చి నాకు ఇవి మరి పక్క డిస్టిక్ సరే నేను చేయించి పెడతానని చెప్పేసి ఆ రోజు నాకు ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన ప్రకారం కూడా ఈ రోజున మరి 1,10,000 చిల్లరు మరి ఇవాళ వాళ్ళ కుటుంబానికి అండగా వచ్చిందంటే ఇదంతా కూడా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. హైకోర్టు అడ్వకేట్ నారాయణపురం వాస్తవ్యులు దవులూరి తారక ప్రసాద్ లక్ష్మీ దంపతులచే అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, మండపారాధన, పంచగవ్య ప్రాసన, దీక్షధారణ, రక్షాబంధనం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పప్పు హరేరాం ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలలో అన్నంనేడు శ్రీనివాస్, ఆలయ కమిటీ బోర్డు మెంబర్స్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన ముత్యాలమ్మవారి దేవస్థానంలో ఈరోజు గాయత్రి అలంకరణ జరిగింది. దీని నిమిత్తం నేను మీ భార్య ఈరోజు పీటల మీద కూర్చోవడం జరిగింది. ఇంకా మిగిలిన రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే గారు, వారి కుటుంబ సభ్యులు, మిగతా తాడేపల్లిగూడెం ప్రముఖులందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు కూర్చోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ మన ఈవో గారికి సహకరించి ఈ అన్ని కార్యక్రమాలు సక్సెస్ఫుల్ అయ్యేలాగా అందరూ కోఆపరేట్ చేయాలని మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో 58వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు బబిలిశెట్టి నటరాజ్ పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొర్లేపల్లి రాము, కార్యదర్శి నున్న సుందర్రావు, కోశాధికారి భోగవల్లి రమేష్ పర్యవేక్షణలో 3వ రోజు వాసవిమాత శ్రీ కాశీ అన్నపూర్ణదేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తి అలంకారంలో సంధ్యాలక్ష్మిగా పూజలు అందుకున్నారు. బ్రహ్మశ్రీ కొంపెల రామంవారి నేతృత్వంలో చక్కా వెంకటరామ రమణమూర్తి దంపతులచే నిత్య పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, సుందరకాండ పారాయణ, శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకములు, మూలమంత్ర రుద్రచండీ కమల హోమములు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ నక్షత్రములకు హోమములు, సర్వతో భద్రమండలి అర్చన, నీరాజనం, మంత్రపుష్పములు జరిగాయి. ఈ పూజాది కార్యక్రమాలకు ఆలయ కార్యదర్శులు ఆలపాటి సత్యనారాయణ, ఆలపాటి చిన్న కమిటీల సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మరి ఈ రోజున 3వ రోజు సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి అమ్మవారిగా ఈరోజు దర్శనం ఇస్తున్నారు. అలాగే ఉత్సవమూర్తి అలంకారం శ్రీ సంధ్యాదేవి అమ్మవారిగా దర్శనమిస్తున్నారు. కాబట్టి మన 50 మంది భక్తులు కూడా విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకుని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు కాలభైరవ స్వామి అభిషేకాలు పొద్దునుంచి కూడా జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం 5 గంటలకి భద్రతా మండలార్చన
జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాం. మరి 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఈ దసరా నవరాత్రుల సందర్భంగా 3వ రోజు కాశీ అన్నపూర్ణాదేవిగా వాసవి మాత దర్శనమిస్తున్నారు. అలాగే ఉత్సవమూర్తిగా పృథ్వీదేవిగా చండాదేవిగా దర్శనమిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మిక పీఠం సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా సద్గురువర్యుల వర్ధంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి దాయని సురేష్ చంద్రజీ మాట్లాడుతూ నేటి కాలంలో కుటుంబ సభ్యుల్లో అనుబంధం, ఆప్యాయత, ప్రేమ ఉండాలంటే ఆధ్యాత్మికత ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పీఠం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ అడబాల నాగవెంకటరత్నం, వటపల్లి మురళీకృష్ణ, వటపల్లి సాయి, వెంకన్నబాబు, గోపిశెట్టి రాంప్రసాద్, అవధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మొక్కలకు ఆధూరి కాళీకృష్ణ కుమార్తె చిన్నారి, ఆధూరి జుహిశ్రీ, యాళ్లబంటి శ్రీదేవి ఆర్థిక సహకారం అందించారు. సప్తమ పీఠాధిపతి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల వర్ధంతి సందర్భంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలను కూడా అనేక ఆశ్రమ శాఖల్లో వారిని స్మరించుకుంటూ వారిని సంస్మరణార్థం ఈ యొక్క పర్వదినాన మరి ఈ అనేక మొక్కలు నాటించడం, అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతోంది. వీటికి కొత్తగా స్వామి నామకరణం కూడా చేయడం జరిగింది. వృక్షోత్సవము అని నామకరణం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఈ ఆజ్ఞ జారీ చేసి ఈ కార్యక్రమం నిర్వహించమనటం జరిగింది. అందులో భాగంగా ఈ తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ వద్ద మొక్కలు నాటి ఇవి పంపిణీ చేయడం కూడా జరుగుతోంది. ఆ విధంగా మాకు ఆ అవకాశాన్ని ప్రసాదించినటువంటి మన సద్గురువర్యులకి మా ఆశ్రమ శాఖ తరఫున స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రూరల్ డెవలప్మెంట్ అనే పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, వైద్య సేవా కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఈరోజు హుస్సేన్ షా గారి యొక్క వర్ధంతి సందర్భంగాను, తర్వాత వృక్షోత్సవం అనేటటువంటి వైభవమైనటువంటి కార్యక్రమంగా ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడే ఆక్సిజన్ ఉంటుంది, ఎక్కడైతే ఆక్సిజన్ ఉంటుందో అక్కడే మానవ మనుగడ ఉంటుంది అనేటటువంటి భావన చేత ప్రతి వ్యక్తి కూడా 3 మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించాలి, ఒక మొక్క నాటి తల్లి, ఇంకో మొక్క నాటి తండ్రిగా భావించి పెంచాలనేటటువంటి వారి ఆదేశాన్ని అనుసరించి స్వీకరిస్తున్నటువంటి ఈ తాడేపల్లిగూడెం శాఖ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. హుస్సేన్ షా సద్గురువర్యుల వర్ధంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని పీఠాధిపతులు గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని విశేషించి వృక్షోత్సవము అనేటువంటి పేరున నిర్వహించమని వారు మార్గనిర్దేశనం చేసిన విధంగా ప్రకృతి సమతుల్యత పాటించి పంచభూతాల్లో సమతుల్యత ఉన్నప్పుడే మన భూగ్రహం రక్షణ అలాగే ఆవాసయోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక తత్వంతో పాటు సామాజిక స్పృహతోటి ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఎన్నో వేల మొక్కల్ని ప్రతి సంవత్సరం నాటడం జరుగుతుంది. అందులో భాగంగా నేడు తాడేపల్లిగూడెం ఆశ్రమ ప్రాంగణంలో 2 మొక్కలు నాటడం జరిగింది. స్థానిక కోతిబొమ్మ సెంటర్లో శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద రాజీవ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 3వ రోజు బుధవారం అమ్మవారిని కాశీ అన్నపూర్ణ అవతారంగా అలంకరణ చేశారు. భూపతి వెంకటరామయ్య, నాగమణి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గురుజు సూరిబాబు, కొప్పిశెట్టి రమణయ్య, ఆరేపల్లి ఉమ, వీరమల్లి జగదీశ్వరరావు, బండారు శ్రీను, దేవతా రామకోటేశ్వరరావు, దేవాబత్తుల రాంబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భవానీలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించిన అనంతరం భారీ ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. మనకి అన్నాన్ని ఇచ్చేటువంటి తల్లి మనలందరినీ కూడా జీవన వ్యవస్థను సక్రమంగా చూసేటువంటి ఆ యొక్క కాశీ అన్నపూర్ణాదేవి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని ఈ రోజున ఉదయం నుంచి అమ్మవారికి గణపతి పూజ, పుణ్యాహవాచనము, మండపారాధన, అనంతరం ఈ యొక్క పరమేశ్వరుడికి విశేషమైనటువంటి వివిధ రకములైనటువంటి పౌరసములతో అభిషేకము, తర్వాత అన్నపూర్ణాదేవి సహస్రము, సాయంకాలం అష్టోత్తర శతనామ కుంకుమార్చన కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు శ్రీ భూపతి వెంకట పట్టాభిరామయ్య గారు, నాగమణి దంపతుల చేత ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ కార్యక్రమంలో ఈ రోజున ముత్తైదులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొని
అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుతూ పెంటపాడు శాఖ గ్రంథాలయంలో తృతీయ శ్రేణి శాఖ గ్రంథాలయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎండి జుల్ఫికర్ అలీమేగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా సెలెక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతురి రాంప్రసాద్ చౌదరి బుధవారం గ్రంథాలయ అధికారి ఎండి జుల్ఫికర్ అలీని సాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు శశిధర్, కృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక 31వ వార్డు రెల్లి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి 46వ వార్షికోత్సవ మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారు బుధవారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తాడికొండ వాసు, నిమ్మకాయల గోవిందు, మాడిమి అచ్చిబాబు, బోనం వెంకటలక్ష్మి, ధనాల వెంకట్రావు, నిమ్మకాయల చిన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న దుర్గాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారిని బుధవారం అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఈలాంజనేయులు వెకర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గాయత్రీదేవి 38వ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని బుధవారం అమ్మవారిని శ్రీ కాశీ అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో పేరూరి బాలకాశీయ దంపతులు పాల్గొని లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బొద్దాల రాజు, ఆర్యటి నాగేశ్వరరావు, తాళ నాగవెంకట రవికుమార్, గోకా నారాయణరావు, వాలి వీరవెంకట సత్యనారాయణ, కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కీర్తిశేషులు యాలబండి రామకృష్ణ పరమహంస స్వర్గస్థులైన సందర్భంగా బుధవారం బార్ అసోసియేషన్ హాల్లో సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిరిగినేడి విజయకృష్ణ అధ్యక్షత వహించారు. సీనియర్ న్యాయవాదులు నివాళులు అర్పించారు. ఈ సభలో జనరల్ సెక్రటరీ పెదగాడి భూపాల్, సీనియర్ అడ్వకేట్స్ మొద్దన శ్రీనివాసరావు, పీతల సుధాకర్రావు, కె హరినాథ్, కె వెంకటేశ్వరరావు, ఆర్ఎస్వి సోమేశ్వరరావు, కర్ణాటి కన్నయ్య, ఉదయభాస్కర్, శ్రీహరి సుబ్బారావు, కొవ్వూరి అప్పిరెడ్డి, ఏపీపీ కె శివరామకృష్ణ, జి దుర్గాదేవి, జి ద్వారకానాథ్, ముత్తా రామారావు, ఎం సత్యవాణి, బి మనోహర్, తోట రాంబాబు, ఎం గోపాలరావు, డి రామావతారం పాల్గొన్నారు. మరి సీనియర్ న్యాయవాది అయినటువంటి యాలబండి రామకృష్ణ పరమహంస గారు మరి అనారోగ్య కారణంతో మరి కాలం చేయడం జరిగింది. దాని విషయమై మరి రిఫరెన్స్ బార్ అసోసియేషన్లో శ్రద్ధాంజలి ఘటించడం కోసం ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆయన మరి ఎండోమెంట్స్ లాయర్ గాను, అట్లాగే బార్ అసోసియేషన్ అధ్యక్షులుగాను, అలాగే వివిధ బ్యాంకులకి, అలాగే ఆర్టీసీ లీగల్ అడ్వైజర్గాను పనిచేశారు. మరి ఈ వృత్తిలో ఆయన ఎంతో పేరు సంపాదించుకున్నారు. మరి ఆయన మా మధ్యన లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము అసోసియేషన్ తరఫున. రామకృష్ణ పరమహంస గారు ఆయన నైజం ఏంటంటే ఎప్పుడు బార్లోకి వచ్చిన, మన కోర్టులోకి వచ్చిన చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ ఫ్రెండ్లీగా పలకరించేవాడు. ఆయన చాలా కోఆపరేటివ్గా, చాలా జోకులు కూడా వేసేవాడు. ఆయన వర్క్ కూడా బాగుండేది. ఆయన క్రిమినల్ కేసులు చేశారంటే అది చాలా చాలా బాగా చేసేవారు ఆయన. అది ఇప్పుడు జూనియర్స్ నష్టపోయినట్టే, ఎందుకంటే ఆయన క్రాస్ చేసేది మన జూనియర్లు చూస్తే కనుక ఆ వే ఆఫ్ ఎలా క్రాస్ చేయాలి, ఎలా ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రిపేర్ అయిపోయేవాడు ఆయన అన్ని శాస్త్రులకి. ఇప్పుడు ఆయన లేకపోవడం అనేది మా భారత స్టేషన్కి చాలా తీరని లోటు. ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. మా గురువుగారు అయినటువంటి రామకృష్ణ పరమహంస గారికి ఆయన గురించి మాట్లాడటం అంటే చాలా బాధాకరమైన విషయం. ఆయన దగ్గర 1996 నుంచి నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఈ మార్కండేయులు గారు తీసుకెళ్ళి మా గురువుగారు పరమహంస గారి దగ్గర జాయిన్ చేయడం జరిగింది. అప్పటికే ఆయన ఏలూరు ఏదో పిటిషన్ తయారు చేసి పెట్టారు. నాకు కోర్టు అంటే ఏమో తెలియకపోయినా సరే ఒక పిటిషన్ నా చేతికి ఇచ్చి నువ్వు ఏలూరు వెళ్ళి దీన్ని ఫైల్ చేసిరా అని చెప్పేసి మొట్టమొదటి రోజునే నన్ను ఏలూరు కోర్టుకు పంపడం జరిగిందండి. నేను కూడా 6 సంవత్సరాలు ఆయన శిష్యర్కం చేశానండి. ఆయన ఏ రోజు కూడా ఒక తోలనాటం కానీ ఒక మాట అనటం కానీ ఎప్పుడు కూడా జరగలేదు. తాడేపల్లిగూడెం పట్టణంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు 3వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక 25వ వార్డు యాగళ్లపల్లిలో విజయ కనకదుర్గదేవి అమ్మవారి ఆలయంలో 3వ రోజు అమ్మవారు కాశీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులకు, భక్తులకు సేవలు అందించారు.
తాడేపల్లిగూడెం పట్టణం 9వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గా భవాని ఆలయం నందు 3వ రోజు అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పాతపాటి కుసుమరాజు సుబ్బలక్ష్మి దంపతులు పీటల మీద కూర్చుని విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త తణుకు రాంబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం సుబ్బారాయుడుపేట 5వ వార్డు శ్రీనివాస రామాలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత కుంకుమ పూజ, 11 రోజులు అన్ని రోజులు పూజా ద్రవ్యాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నవరాత్రుల్లో 3వ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి శ్రీ అన్నపూర్ణదేవిగా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు పీటల మీద కూర్చుని దంపతులు సత్యనారాయణ, శ్రీమతి లిఖితా దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ శ్రీ శానం రామకృష్ణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ లలిత పారాయణ సభ్యులు, యువసేన, విశ్వనేత్ర యూత్ టీం, మన కుర్రాళ్ళు వేల్నాడు సత్యబాబు, శానం సత్యానంద్, శానం సందీప్, గురుజు సీతారామనాయుడు, పేరూరి అఖిల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస రామాలయం నందు జ్ఞాన ప్రసూరాంబ దసరా మహోత్సవాల సందర్భంగా 3వ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరించి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ఇక్కడ పూజలు కూర్చున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా ఒక ఆధ్యాత్మిక భావంతో ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో విరజిల్లే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా తమ్ముడు సోదరులు శానం రామకృష్ణ గారు, వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆద్యంతం జరుగుతుంది. మన 4వ సంవత్సరం దేవీ నవరాత్రులు మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతారంతో అలంకరించి అందరికీ దర్శనమిచ్చారు. ఈరోజు పీటల మీద కూర్చుంటున్నారు సత్యనారాయణమూర్తి గారు, నిఖిత దంపతులచే ఈరోజు ఉదయం పూట అభిషేకములు, అలాగే పుణ్యావచనం, గణపతి పూజ, కుంకుమ పూజ జరిగింది. అలాగే పాల్గొన్న ప్రతి మహిళలకి పీటల మీద దంపతులకి అమ్మవారి దివ్యాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో అతి వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు 3వ రోజు అమ్మవారి అలంకారం, కాశీ అన్నపూర్ణాదేవి అలంకారం అండి. గాజులతో అలంకరించాము. ప్రతిరోజు అమ్మవారి అవతారంలో చేస్తూ ఉంటామండి. దాతలు మనకి విశేషంగా విరాళాలు ఇచ్చి చేయించుకుంటారు. అలాగే ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో భాగంగా గొంగాడ ప్రభాకరరావు గారు 100 మందికి అన్నదానం చేస్తున్నారండి, అన్నప్రసాదం పెడుతున్నారండి. అమ్మవారికి నిత్యం కూడా పొద్దున్న సహస్ర కుంకుమార్చన, అలాగే సాయంత్రం అష్టోత్తరనామార్చన జరుగుతుంది. ఈ రోజున అమ్మవారికి అన్నపూర్ణ అవతారం, గాజుల అవతారం, గాజుల యొక్క అలంకారం చేశారు అమ్మవారికి. కాశీ అన్నపూర్ణ అవతారం ఇవాళ కాబట్టి నిత్యము కూడా పూజలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా విచ్చేసి అంటే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మరీ కోరుతున్నాం. ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండవలసిందిగా కోరుతున్నాం. శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గా భవాని ఆలయం నందు శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు 3వ రోజుగా అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ ఆలయంలో జరుగు పూజా కార్యక్రమాలను, హోమ కార్యక్రమాలను చేయించుకునే దాతలు పాతపాటి కుసుమరాజు గారు, వారి సత్యమణి గారు అటువంటి సుబ్బలక్ష్మి గారు, వారు ఈరోజు పీటల మీద కూర్చొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని, అలాగే కుంకుమ పూజలు, రుద్రాభిషేకం, నవగ్రహ మండపారాధన, కుంకుమ పూజలు, చండీ హోమం, గాయత్రి హోమం మొదలగు పూజాది కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ నెలవారీ సమావేశం తాడేపల్లిగూడెంలోని సంఘభవనం నందు అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశం నందు అధ్యక్షులు బి హరికుమార్, సంఘ సలహాదారు వికే వీరారావు, ప్రధాన కార్యదర్శి వైవిఎస్ మూర్తి, ఉపాధ్యక్షులు ముత్యాల అర్జునరావు, ఓ కృష్ణకుమారి, సంఘ కార్యవర్గ సభ్యులు గాజుల మురళీకృష్ణ, దాసం వెంకటరమణ, సిహెచ్ సూర్యప్రకాశ్రావు, కె తాతారెడ్డి, నాగరాజు తదితరులు పెన్షనర్ల సమస్యలపై మాట్లాడుతూ తక్షణమే 12వ వేతన సంఘం కమిషనర్ నియమించి ఉద్యోగులకు, పెన్షనర్లకు 30% ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. భీమడోలు మండలంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజైన బుధవారం స్థానిక భీమడోలు జంక్షన్లోని శ్రీ శారదామ్మవారి మండపం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు దారముక్కల గోపాలకృష్ణ శాస్త్రి పర్యవేక్షణలో భక్తులు విశేష పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మంగి గోవిందరెడ్డి, సవలం రత్తయ్య, కాపల్లి హరినాథరాజు, చెన్నాపరపు లక్కీ, గోపీరాం, దుప్పళ్ల శ్రీను, గాంచి కిషోర్, పీతాని నాగరాజు, డి దుర్గా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రాజీవ్ గృహకల్పలో ఉన్న అంకాళమ్మ ఆలయంలో శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. మన అంకాళమ్మ దేవత గుడి మన దేవీ నవరాత్రులు ఈ దేవీ నవరాత్రుల నుంచి చేయడం జరుగుతుంది. ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు ఉండటం జరిగింది. అలాగే ఎల్లుండ శుక్రవారం సామూహిక కుంకుమార్చన పూజలు ఇక్కడ భారీ ఎత్తున జరపడం జరుగుతుంది. అలాగే అది కుంకుమ పూజ చేసుకునే భక్తులు ఆడవారు కానీ ఎవరైనా ఫ్యామిలీస్ వచ్చి కమిటీ దగ్గర రేపు పేరు నమోదు చేసుకుంటే పసుపు కుంకుమ వాళ్ళు అందించడం జరుగుతుంది. రసీదు పొంది ఎల్లుండి పొద్దుటే ఈ కుంకుమార్చనలు చేయటం అయాల మహాలక్ష్మీదేవిగా అలంకరణ శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిగా ఆమెని అలంకరించడం జరుగుద్ది. శ్రీ శారదా శరన్నవరాత్రి దసరా మహోత్సవాల సందర్భంగా భీమడోలు జంక్షన్లో 4వ సంవత్సరంగా మరి మహోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. వ్యాపారస్తులందరూ సహకారంతో మరి 5,000 మంది ఈ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం కూడా దాతలందరి సహకారంతో మరిన్ని సంవత్సరాలు ఎంతో ఆనందంగా మరి ఈ మహోత్సవాలు జరుపుకుంటామని కోరుకుంటూ భీమడోలు జంక్షన్లో 1వ సంవత్సరం నుంచి అమ్మవారి శారదా నవరాత్రులు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతినిత్యం ఎక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించడం జరుగుతుంది. ఊరేగింపు రోజున అమ్మవారిని ఊరేగింపు భీమడోలు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 5,000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ శ్రామిక వర్గంపై పెంచిన పని గంటల పెంపుకు నిరసనగా బుధవారం స్థానిక శేషమహల్ సెంటర్లో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు దానవర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయరాజు, ప్రసాద్ కుమార్, సత్యనారాయణ, శ్రీను, అసిన్ భాషా, సయ్యద్ భాషా, నాగేశ్వరరావు, సుబ్బారావు, రామకృష్ణ, రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 2వ రోజు అగ్నిహోత్రం కార్యక్రమం కరిబండి రామకృష్ణ నిర్వహణలో ఏలూరు రోడ్లో గల చిన్న శివాలయం గుడి ఎదురుగా ఉన్న భోగవెల్లి రాజేశ్వరరావు రాజగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపర్ణ ప్రసాద్, నున్నా నాగేశ్వరరావు, రాంబాబు, సూరిబాబు, ముత్యాల కృష్ణ, భానుప్రసాద్, రామాంజనేయులు, రేణుక, దేవి, భారతి, గాయత్రి, డాక్టర్ కంచర్ల లక్ష్మి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఇది వాయుమండల శుద్ధి కోసం, అలాగే వాతావరణ శుద్ధి కోసం, సంపూర్ణ ఆరోగ్యాన్ని సంప్రాప్తించుకోవడం కోసం మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి మంచి కార్యక్రమం. ఇది తర్వాత తరాల వారికి అందించాలనే ఉద్దేశంతో ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా యోగా బృందం వాళ్ళందరూ ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళి నిష్కామంగా, నిస్వార్థంగా ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఈ ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. నిరంతరాయంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా మీ గృహాల్లో వీటిని తెలుసుకుని ఆచరించి భక్తిని జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని పొందుతూ ఆరోగ్యంగా, సంతోషంగా బ్రతకాలని. ఇది పురాతన నుంచి చాలామంది బ్రాహ్మణులు, వేద పండితులు నిర్వర్తిస్తున్నారు. ఇది గృహులు కూడా నిర్వర్తించే ప్రక్రియ ప్రకారంగా నిర్వర్తించడానికి అనుకూలమైన ప్రక్రియ ద్వారా రామకృష్ణ గారు ఏర్పాటు చేసి మా అందరి చేత చేయించుతున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతి గృహస్థు కూడా ఇది ఏర్పాటు చేసుకుని చేసినట్టయితే నెగిటివ్ ఏమున్నా సరే పాల్దోడి పాజిటివ్గా ఆ ఇంట్లో జయకరంగా జరుగుతాయి. ఇది పూర్వం పండితులు
వేద పండితులు పురోహితులు అందరూ కూడా బ్రాహ్మలు నిర్వర్తించేవారు. అది సామాన్యులుగా ఎవరు చేసేవారు కాదు. దాన్ని ఒక మంచి ప్రక్రియ ద్వారా మా చేత చేయించుతున్నారు. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. గరిక పూజ కార్యక్రమం జరిగింది. ఆలయ ధర్మకర్త మాజీ శాసనసభ్యులు ఈల్నాని ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.